వైసీపీ మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ అని అయితే చెప్పుకోవాలి. మాజీ మంత్రి రోజాకైతే నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం ముఖ్యంగా డీటెయిల్స్ తెలుసుకున్నట్లయితే గతంలో చంద్రబాబు నాయుడికి సంబంధించి, లోకేష్కి సంబంధించి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అంటూ చేయడం జరిగింది వైసీపీ రోజా అయితే. సో దీనికి సంబంధించి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గతంలో కంటే ఇప్పుడు వైసీపీ అందరి లీడర్స్ మీద కూడా లోకేష్ రెడ్ బుక్ పరిపాలన నడిపిస్తున్నారు అంటూ రోజా అయితే ఆరోపించడం జరిగింది. ఇక్కడ ఇంకొకటి గమనించాల్సి ఏంటంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడడం జరిగింది. ఇవన్నిటికీ సంబంధించి ప్రెజెంట్ అయితే ఇప్పుడు నోటీసులు అందజేయడం జరిగింది. అలాగే ఈ నెల 30 తారీఖున అయితే హాజరు కావాలని అయితే, విచారణకి రావాలని అయితే చెప్పడం జరిగింది. మరి ఈ నెల 30 తారీఖున రోజా గారు అయితే విచారణకు హాజరవుతారా లేదో అనేది చూడాలి. సో ఏదేమైనా కానీ తిరుపతి ఈస్ట్ పోలీసులు అయితే ఇప్పుడు నోటీసులు పంపించారు కాబట్టి, సో గతంలో సంబంధించి మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్కి సంబంధించి కొన్ని క్రిటిసైజ్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే లోకేష్కి సంబంధించి కూడా చాలా వరకు పొలిటికల్గా మాత్రమే కాకుండా పర్సనల్గా కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు అయితే పాలన చేయకుండా దోచుకుంటున్నారు అనే విధంగా అయితే మాట్లాడడం జరిగింది రోజా. సో దీనికి సంబంధించి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వైసీపీలో ఒక మెయిన్ లీడర్ అని అయితే చెప్పుకోవాలి రోజా. అలాగే ప్రతి ఒక్కరి మీద కూడా వ్యాఖ్యలు చేయడంలో, స్పందించడంలో ఫస్ట్ ఉంటారు. సో కాంట్రవర్సీకి కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు మాజీ మంత్రి రోజా ఎవరైతే ఉన్నారో. సో దీనికి మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎప్పుడూ కూడా ఎవరు ఉన్నారు ఆపోజిట్ పర్సన్ అనేది చూడకుండా వెంటనే కూడా వాళ్ళ మీద వ్యాఖ్యలు చేయడానికి ఎప్పుడూ స్పందిస్తూ ఉంటారు. అలాగే ముందు వెనుక ఆచితూచి మాట్లాడకుండా, ఆలోచించకుండా కూడా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. సో అందుకే వైసీపీలో మనం చూసుకున్నట్లయితే ఒక ఫైర్ బ్రాండ్ అనే వర్డ్ అయితే ఈమెకి సొంతమైంది. సో ప్రతి ఒక్కరికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరి మీద కూడా నాట్ ఓన్లీ పొలిటికల్ వైజ్ కాకుండా మొత్తం పర్సనల్ వైజ్గా కూడా ఎప్పుడూ కూడా కించపరుస్తూ, క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడడం జరుగుతుంది. గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే పోసాని గారు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం జరిగింది. అలాగే కొంతమందిని ఈ లోకేష్ రెడ్ బుక్ పరిపాలన వల్లే చాలామంది వైసీపీ లీడర్స్ మీద అయితే అక్రమంగా కేసులు పెడుతున్నారు అని అయితే రోజా గారు అయితే ఆరోపించడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈ విధంగానే ఇప్పుడు రోజా గారి మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. వైసీపీ లీడర్స్ అందరి మీద కూడా కేవలం లోకేష్ రెడ్ బుక్ పరిపాలన వల్లే నేమ్స్ అన్ని కక్షపూరితంగా పెట్టుకొని కేసులు బుక్ చేస్తున్నారు అని అయితే రోజా ఆరోపించడం జరిగింది. దీనికి సంబంధించి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మరి ఈ నెల 30 తారీఖున అయితే రోజా విచారణకు హాజరవుతారా లేదా అనేది అయితే ఇంకా మనం చూడాల్సి ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.